నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు, న్యూమరాలజిస్ట్, షమానిక్ హీలర్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇవాళ రేపు మనం చూస్తున్నాం క్యాన్సర్ అనే పెనుభూతం నిజంగా పట్టి పీడిస్తోంది చాలా మందిని కూడా. అది వస్తుందన్న భయం చాలా మందిలో కూడా ఉంది. ఎందుకంటే అంత ఫ్రీక్వెంట్ గా అంత కామన్ అయిపోయింది. క్యాన్సర్ అనేది ఏదో నార్మల్, ఏదో జలుబు వచ్చినట్టు జ్వరం వచ్చినట్టు క్యాన్సర్లు వస్తుంటాయి. ఇట్లా భయం కదా. రకరకాల క్యాన్సర్లు, కొత్త కొత్త క్యాన్సర్స్ అన్ని వస్తున్నాయి. భయం వేస్తుంది. ఎట్లా అండి అసలు ఆస్ట్రాలజీలో మీరు చూస్తున్నప్పుడు, చాట్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ సమస్య వస్తుంది అనేది గన్ షాట్ గా చెప్తుందా ఆస్ట్రాలజీ? అలాగే వాస్తు కూడా, వాస్తులో చేసేటటువంటి దోషాల వల్ల ఇలా ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా వస్తున్నాయా అనేది మీ ద్వారా తెలుసుకున్నాయమ్మా. క్యాన్సర్ అంటే ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాము. ఇందులో వాస్తు పరంగా అంటే ఈశాన్యంలో టాయిలెట్స్ ఉంటే క్యాన్సర్ వచ్చే సూచనలు కాదు, క్యాన్సర్ వచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి. క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళను ఒక 100 మందిని 100 ఇండ్లు పరిశోధన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 60-70% వాళ్ళ రిపోర్టు ఈశాన్యంలో ఉండడం వల్ల మీకు క్యాన్సర్ వచ్చింది అనేది తేలింది. ఈశాన్యంలో టాయిలెట్స్ ఉండొద్దు, దానికి రెమెడీ లేదు. అంతే, రెమెడీ తీసేయడమే. వాడకుంటుంటాను, తాళం వేసి పెడతాను, అవన్నీ వద్దు. అక్కడ అది ఆ ఎనర్జీని ఫస్ట్ తీసేయాలి. ఈశాన్యంలో టాయిలెట్స్ ఉండొద్దు ఫస్ట్. ఇక్కడ ఉంటే క్యాన్సర్ వస్తుంది అనేది వాస్తుపరంగా తెలుసుకున్నాం. ఇంకోటి ఏంటంటే క్యాన్సరు ఒకటి ఎలా వస్తుంది అని ఇంకో కారణం కూడా, చిన్న కారణం ఉంది. మనిషి నవ్వాలనుకున్నప్పుడు నవ్వడు, లోపలనే ఉంటాడు. కొందరు ఉన్నారు అలా. ఓపెన్ ఉండాలి, ఓపెన్ నవ్వాలి. ఏడుస్తేసి బయటికి వెళ్ళిపోవాలి, కోపం వస్తే బయటకి పంపించేయాలి. అది ఏదైనా సరే మనం లోపల ఉంచుకొని అదొక కారణం అవుతుంది. డస్ట్బిన్ లోపల ఉంచుకోవడానికి అది ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు క్యారీ చేసి అదొక పెనుభూతం లాగా, క్యాన్సర్ లాగా ఏ పార్ట్ లో వీక్ ఉంది, ఏ పార్ట్ లో నెగిటివ్ ఉంది మన బాడీలో. ఇప్పుడు 9 గ్రహాలు పాలిస్తున్నాయి కనుక ఏ గ్రహం వీక్ ఉంది, ఆ గ్రహంలో కాలపురుషుని ప్రకారము 6వ స్థానమా ఇంకో పార్ట్ వీక్ ఉంది అనుకోండి, ఆ పార్ట్ లో రావడం. ఒకటి ఏంటంటే ఎక్స్పర్షన్, ఏది ఉన్నా చెప్పేయాలి, ఏది ఉంచుకోవడం కూడా ఒక కారణం క్యాన్సర్ కు. ఒక వాస్తుపరంగా అయితే ఈశాన్యంలో ఏముండొద్దు. మూడవది ఏంటంటే డోర్స్, మెయిన్ డోర్స్. ఇది క్యాన్సర్ అయిపోయింది. డోర్స్ అమ్మా, మెయిన్ డోర్స్ మనకు 8 రకాలుగా తీసుకోవచ్చు అని చెప్పారు. 8 రకాలు మనకు పూర్వీకులు చెప్పిన ప్రకారము. నార్త్ ఉందనుకోండి, వెస్ట్ నుంచి ఈశాన్యం వైపు నార్త్ కొలుస్తాం కదా. ఒక స్థలం ఇంత 100 ఫీట్లో 200 ఫీట్లో ఉంటది. దాన్ని 8 భాగాలు చేసి, నార్త్ని 8 భాగాలు చేసి, 3వ భాగము 4వ భాగంలో డోర్ ఉండాలి, పెట్టుకోవచ్చు. నార్త్ ఎంట్రన్స్ పక్కన 3వ భాగం ఇలా పెట్టుకోవడం వల్ల కలిసి వస్తుంది, శుభకరము అనేది మనకు పూర్వీకులు చెప్పారు. అలా ఉన్న డోర్స్ ఇప్పుడు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, వాళ్ళకి అవకాశాలు వస్తాయి. మంచి వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో, ఉద్యోగంలో అవకాశాలు రావడము, మంచి ఎనర్జీ ఉత్పత్తి కావడము. అవకాశం వస్తే ఉద్యోగంలో కూడా పర్మనెంట్ కావాలన్నా, వాళ్ళు చేసిన పనిని గుర్తించాలన్నా అదొక సంతోషకరమైనది కదా. నార్త్ లో డోర్ ఉంటే బాగుంటది. నార్త్ 3, నార్త్ 4, నార్త్ భాగం. ఇప్పుడు మళ్ళీ ఈస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఈస్ట్ లో కూడా 8 భాగాలు చేసి 3వ భాగం 4వ భాగం, అక్కడ కూడా ఇవి పక్కా అన్నమాట. ఎవరికైనా కలిసి వస్తుంది. ఇందులో వీళ్ళు వాళ్ళని ఏం లేదు. మూడవది సౌత్ కూడా 3, 4 సేమ్. వెస్ట్ కూడా 3, 4. అంటే వెస్ట్ భాగాన్ని 8 భాగాలు చేసి 3వ భాగం 4వ భాగం. అంటే సౌత్ వెస్ట్ నుంచి నార్త్ వెస్ట్ వరకు 8 భాగాలు చేసి, సౌత్ వెస్ట్ నుంచి 1వ భాగం అట్లా లెక్క పెట్టాలి. 3వ భాగం సెంటర్ పాయింట్ 4, ఇక్కడ పక్కకు వచ్చేది 3వ భాగం. ఈ ఇక్కడ డోర్లు ఉండడం వల్ల మనకు కలిసి వస్తుంది ఎవరికైనా. అదే డోర్ రూల్, అది
డోర్లు పెట్టుకోవడం. Right. ఇంకోటి ఇక్కడ వాస్తు అనగానే టాయిలెట్స్ చాలా ఇంపార్టెంట్. అవును. ఎక్కడ ఎక్కడ పడితే ఎక్కడెక్కడో అక్కడ పెడతారు. కట్టేయడం. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు మనం అనుకున్నాం టాయిలెట్స్ నార్త్ ఈస్ట్ లో ఈశాన్యంలో ఉంటే క్యాన్సర్ అని. ఉమ్, అలాగే ఈస్ట్ లో ఉందనుకోండి ఉమ్, పొరపాటున తూర్పులో. ఉమ్, కీర్తి ప్రతిష్టలు భంగపడతాయి, గుర్తింపు రాదు ఏం చేసినా. ఇంకోటి ఏంటంటే బ్లేమ్ అవుతాం, రైట్. చెయ్యని తప్పులకి నిందలు. బ్లేమ్ అవుతాం, నిందలు. ఉమ్, సౌత్ లో ఉందనుకోండి కరెక్ట్ 180 degrees లో సేమ్ అదే, గుర్తింపు రాదు, దక్షిణంలో కూడా ఉండకూడదు. ఉండకూడదు. దక్షిణము ఉండొద్దు, నార్త్లో ఉండొద్దు, ఈశాన్యంలో ఉండొద్దు. మళ్ళీ వెస్ట్లో ఉందనుకోండి అవకాశాలు రావు. 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 మరి ఎక్కడ ఉండాలి? కరెక్ట్ ఎక్కడ ఉండాలంటే 3 ఉన్నాయి దానికి, మ్మ్. పెద్దలు చెప్పింది. ఉమ్, 3 భాగాలు ఏంటివంటే సౌత్, సౌత్ వెస్ట్. సౌత్ సౌత్ వెస్ట్. అంటే సౌత్ 180 degree నుంచి మ్మ్. సౌత్ వెస్ట్ మధ్యలో ఒక ఎంతైతే ఉంటుందో ఆ మధ్యలో డిగ్రీ, అంటే సౌత్ 50 ఫీట్లు ఉందనుకోండి, సౌత్ కరెక్ట్ 25 ఫీట్లకు సగం, మళ్ళా సగం ఉమ్, సౌత్ వెస్ట్కు సౌత్కు మధ్యలో ఒక పాయింట్ పెట్టి అక్కడ ఉండాలి. అక్కడ ఆ స్థలం అక్కడ ఎంత ఉందో దాన్ని మధ్య భాగం ఉమ్, అక్కడ టాయిలెట్ పెట్టొచ్చు. సౌత్ సౌత్ వెస్ట్ లో సౌత్ ఉండాలి. సౌత్ వెస్ట్. ఉమ్, రెండోది ఏంటంటే నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్. వెస్ట్ నార్త్ వెస్ట్. వెస్ట్ అంటే నార్త్ వెస్ట్కు ఇటు పక్కన, ఉమ్, నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్లో కూడా టాయిలెట్ ఉండొచ్చు, ఉమ్, దోషం కాదు, ఉమ్, కలిసి వస్తుంది. ఇంకోటి ఈస్ట్, సౌత్ ఈస్ట్ అంటే ఈస్ట్ సౌత్ ఈస్ట్. ఉమ్, తూర్పుకు ఉమ్, ఆగ్నేయంకు మధ్యలో ఉమ్, అక్కడ కూడా టాయిలెట్స్ ఉండొచ్చు. ఉమ్, రైట్. ఇలా ఉండడం వల్ల ఉమ్, దోషం ఉండదు. ఉమ్. ఇక్కడ ఇంకా తప్ప వేరే ఎక్కడున్నా దోషమే. దోషమే. ఇప్పుడు శుక్రస్థానము సౌత్ ఈస్ట్ ఆగ్నేయం, అక్కడ మనకు ఆ శుక్రస్థానం ధనస్థానం, ఆడవాళ్ళ స్థానం ఇంట్లో. అక్కడ టాయిలెట్స్ పెడితే ఆడవాళ్ళకు ఇబ్బందులు, ఆరోగ్యపరమైన, వాళ్ళు చేసే ఉద్యోగంలో ఇబ్బందులు, డబ్బు ఇబ్బంది, ఎక్కడైనా ఇక ఆ దానికి సంబంధించిన కారకత్వము ఇబ్బంది పడ్డట్టే. కాకపోతే ఈ 3 జోన్లలో టాయిలెట్స్ పెట్టుకోవాలి. ఇంకోటి ఉందమ్మా, ఇప్పుడు మీరు క్యాన్సర్ అడిగారు, ఇక వేరే కూడా ఉన్నాయి. క్యాన్సర్ అంటే కనుక మనం ఈశాన్యం అనుకున్నాం. ఇంకోటి ఈస్ట్లో దోషం ఉంటే లివర్ ప్రాబ్లం వస్తుంది, ఫ్యాటీ లివర్ అని కానీ ఇంకేదైనా కానీ Liver కి లివర్కు సంబంధించిన సమస్యలు ఆ యజమానికే కానీ భార్యకే కానీ ఈస్ట్ లో ఇబ్బందులు ఈస్ట్లో ఇబ్బందులు ఉంటే, ఈస్ట్ పెరిగినా తగ్గినా, ఇంకా అక్కడ పెట్టకూడని వస్తువు ఉన్నా, బాత్రూమ్ ఉన్నా లివర్ సమస్యలు వస్తాయి. ఇంకోటి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం. గాల్ బ్యాడర్లో స్టోన్స్ అంటే సౌత్ ఈస్ట్. ఎవరికైనా గాల్ బ్యాడర్లో స్టోన్స్ వచ్చింది, గాల్ బ్యాడర్లో సమస్య వచ్చింది అంటే కనుక వాళ్ళ సౌత్ ఈస్ట్ను సరి చూసుకోవాలి. చూసుకొని దాని జాగ్రత్తలు పడితే కనుక దానికి 2 మెడిసిన్ కావాలి, ఇక్కడ జాగ్రత్త కావాలి. సౌత్ వెస్ట్ చాలా ఇంపార్టెంట్. సౌత్ వెస్ట్లో కనుక టాయిలెట్స్ ఉంటే రిలేషన్షిప్ ఖరాబ్ అవుతుంది, భార్య భర్తల మధ్యలో గొడవలు, సమస్యలు, విడాకుల వరకు పోయిన సమస్యలు కూడా ఉన్నాయి. సౌత్ వెస్ట్లో టాయిలెట్ అస్సలు ఉండకూడదు, దానికి రెమెడీ లేదు, తీసేయడమే రెమెడీ, అస్సలు లేదు. ఈశాన్యంలో ఎలా తీసేయాలన్నారో ఇది కూడా సౌత్ వెస్ట్. ఇంకోటి సౌత్ వెస్ట్లో కనుక మనకు టాయిలెట్స్ ఉన్నా, ఎర్ర కలర్ ఎక్కువ డామినేట్ చేసినా, గ్రీన్ కలర్ ఎక్కువ డామినేట్ చేసినా, అక్కడ డౌన్ ఉన్న హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాం హార్ట్ అటాక్ రావడము, ఏదో రకరకాల హార్ట్ సమస్యలు, అది చాలా రిజల్ట్స్ చూసాం మేము. హార్ట్ పేషెంట్ మొన్ననే ఒక హైకోర్టులో పనిచేస్తాడు, మాకు మిత్రుడే. పెయిన్ వచ్చింది, హాస్పిటల్ వెళ్తే 3 స్టంట్స్ వేశారు. ఏంది అసలు అంటే, హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ భార్యతోటి అతనితో మాట్లాడాను. మాట్లాడి అమ్మ నువ్వు నైరుతిలో వెళ్ళు, ఏమి ఉన్నాయి చెప్పు అంటే, బెడ్షీట్ రెడ్ ఉన్నది, పింక్ కలర్ వేయకూడదు, కర్టన్స్ పింక్ రెడ్ వాడొద్దు, గ్రీన్ కలర్ వాడొద్దు, అక్కడ ప్యూర్ వైట్ వాడాలి. వైట్ అంటే శుక్రుడిని అక్కడ యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లో శుక్రుడిని యాక్టివేట్ చేయాలి. మనం రెడ్ కలర్ గ్రీన్ కలర్ పెడితే ఇబ్బందులు, ఎందుకంటే
రవిని అవసరం లేదు అక్కడ, రవి అవసరం లేదా? అవసరం లేదు. రెడ్ బుధుడు. అవసరం లేదు. దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి ఎన్ఎన్ఈ అని ఉంది, నార్త్ నార్త్ ఈస్ట్. అక్కడ కనుక అది ఆరోగ్య జోన్. అది Hmm. మనం అక్కడ మందులు పెట్టాలి. మందులు పెట్టుకోవాలి. నార్త్ ఈస్ట్ అనేది మనకు నార్త్ నుంచి నార్త్ ఈస్ట్ మధ్యలో ఉంటుంది పాయింట్. Hmm. ఆ పాయింట్లో మనము ఇంట్లో అందరి మందులు ఎవరి బ్యాగు వాళ్ళకు నీట్గా పెట్టాలి. మందులు కొందరు ఎలా పెట్టేస్తారు, అవును. సగం వాడినవి, సగం వాడినవి చించినవి గబు గబు ఆ, పెడుతుంటారు. ఒక్కొక్క రూమ్ లో పెట్టకూడదు. ఒక్కొక్కరు పెడతారు. Correct. అలా అది కాదమ్మా. Hmm. ఒక సెల్ఫ్ లాగా చేసుకొని నార్త్ ఈస్ట్ లో ఒక సెల్ఫ్ లాగా చేసి ఇద్దరు ముగ్గురు వాడతారు. అది ఆ జోన్ లో పెడితే మందుల వాడకం తగ్గుతుంది, తగ్గుతుంది. Right. ఆరోగ్యం కలుగుతుంది. Hmm. Right. అక్కడ ఇంకోటి సింబలిక్ గా ఒకటి డాక్టర్ సింబల్ ఉంటుంది. Hmm. మనకు అవును. నేను టీవీలో చూపిస్తాము Hmm. స్క్రీన్ మీద. Hmm. ఆ సింబల్ బొమ్మ పెట్టడం Hmm. బాగుంటుంది. Hmm. అది ఆ సింబల్ బొమ్మ పెట్టి ప్లస్ అక్కడ లాగా ఉంటుంది, పాములు అది అది పెట్టేసి మళ్ళీ ఒక సెల్ఫ్ లాగా పెట్టి ఎవరి బ్యాగ్ వాళ్ళకు పెట్టాలి. సపరేట్ సపరేట్. సపరేట్ కలర్లు మార్చుకుంటే సరిపోతుంది. పోవచ్చు Hmm. నీట్గా పెట్టుకోవడం వల్ల అక్కడ మందులు మనము వాడకం. వాడకం తగ్గుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. రైట్. ఆరోగ్యం నుంచి రక్షించుకోవచ్చు. అక్కడ నార్త్ ఈస్ట్లో కనుక ఇబ్బందులు ఉంటే టాయిలెట్స్ ఉన్నా ఇంకేదన్నా ఉన్నా కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. కిడ్నీలో రాళ్ళు, Hmm. కిడ్నీలో రకరకాల సమస్యలు. దాని నుంచి ఉపశమనం అంటే ఆ ఏరియాను కరెక్ట్ ఉంచుకోవాలి. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు వెళ్తుంటారా వాస్తు చూడటానికి వెళ్తాను ఇంటికి? ఎన్నాళ్ళు టైం పట్టొచ్చు మీ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత? 2 రోజులు అక్కడ పరిస్థితిని బట్టి. పరిస్థితిని బట్టి. అండ్ ఇంకోటి ఎక్కడెక్కడికి వెళ్తారు? నేను ఇంకొకటి ఏంటంటే లోకల్గా వెళ్తాను. లోకల్ గా. ఎక్కడైనా చాలా వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. Hmm. నేను బయట కూడా వెళ్ళాను, Hmm. పంజాబ్ వెళ్ళాను, Hmm. చండీగఢ్ వెళ్ళాను, డిపెండ్స్. బెంగళూరు వెళ్ళాను, చాలా వెళ్ళాను. Hmm. ఎక్కడెక్కడైనా వెళ్ళొచ్చు కస్టమర్ని బట్టి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు వెసులుబాటు ఆర్ఆర్ స్కానర్ వచ్చింది మన బిల్డింగ్ది.